హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఒక డీల్ అయితే కొట్టాను ఫ్లిప్కార్ట్లో. నిన్న ఈవినింగ్ స్టీల్ డీల్ అనేది వచ్చింది. నాకైతే ఏఐ ప్లస్ అని 4G మొబైల్ అయితే కొట్టాను డీల్లో. నాకైతే 2000 రూపాయలకి అయితే వచ్చింది. మైండ్ బ్లోయింగ్ డీల్కి అయితే వచ్చింది. రాత్రి అంతా నిద్రలేదు. ఆ మొబైల్ తీసుకుంటాకైతే వెళ్తున్నాను. ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను. చూద్దాం అసలు ఫోన్ డెలివరీ అవుతుందో లేదో. ప్రజెంట్ అయితే హబ్లో అయితే ఉంది, ఫ్లిప్కార్ట్ హబ్లో. తీసుకుంటాకైతే వెళ్తున్నాను. చూద్దాం వీళ్ళు క్యాన్సిల్ చేస్తారు ఏమైందో చూద్దాం. నిన్న 5కి అయితే కొట్టాను స్టీల్ డీల్ అయితే ఫ్లిప్కార్ట్లో. చూద్దాం ఫోన్ డెలివరీ అయిద్దో లేదో. నేనైతే తీసుకుంటాకైతే వెళ్తున్నాను. 2000 రూపాయలకి అసలు ఆండ్రాయిడ్ ఫోన్ ఏంటో నాకు అర్థం కాలేదు. నాకైతే మైండ్ పని చేయాల, అసలు బుక్ అయిద్ది అనుకోలేదు. చూద్దాం, డెలివరీ తీసుకుంటాకైతే వెళ్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు, డీల్స్ అన్ని నాకే తగులుతున్నాయి. ఫ్లిప్కార్ట్ హబ్కి అయితే వెళ్తున్నాను. చూద్దాం. ఫైనల్గా నేనైతే ఫ్లిప్కార్ట్ కొరియర్ ఆఫీస్కి అయితే వచ్చాను. రాగానే ఫోన్ అయితే ఫస్ట్ కనబడలేదు, తర్వాత అయితే ఎతికైతే ఇచ్చారు. ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఉంది. చూడొచ్చు, ఫోన్ అయితే కంప్లీట్ సీల్ ప్యాకేజింగ్తో అయితే వచ్చింది. కొత్త ఫోన్ అయితే పంపించారు. ఈ మోడల్ వచ్చేప్పటికి ఏఐ ప్లస్ పల్స్ మోడల్ 4G మొబైల్. ఇది వచ్చేప్పటికి 4GB RAM 64GB అయితే వస్తుంది ఈ ఫోన్ వచ్చేప్పటికి. ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే చేశాను. ఫోన్ అయితే నీట్గా అయితే వచ్చింది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఫోన్కి స్క్రీన్ కార్డ్ కూడా ఇచ్చారు. ఫోన్ అయితే పక్కన పెడతాను. బాక్స్లో వచ్చేప్పటికి మనకి బ్యాక్ కేసు కూడా ఇచ్చారు, ట్రాన్స్పరెంట్ కేసు. బాక్స్లో ఛార్జర్ కూడా ఇచ్చారు. 1,00,000 రూపాయలు పెడుతుంది ఈ రోజుల్లో, ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. వీళ్ళైతే ఇస్తున్నారు మనకి 10 వాట్స్ ఛార్జర్, టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఫైనల్గా మొబైల్ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్తున్నాను. ఫైనల్గా మొబైల్ అయితే డెలివరీ అయితే అయింది. ఇంటికైతే తీసుకొచ్చే మొబైల్. అసలు రాత్రి అయితే నిద్రపట్టలేదు, మొబైల్ డెలివరీ అయిద్దా లేదా, వీళ్ళు క్యాన్సిల్ చేసేస్తారేమో అని చెప్పి. 2000 రూపాయలకి అయితే బుక్ చేశాను ఈ మొబైల్ వచ్చేపాటికి. ఫ్లిప్కార్ట్ స్టీల్ డీల్స్లో అయితే బుక్ చేశాను. నిన్న సాయంకాలం 5 PM అలా పెట్టారు. డీల్లో అయితే పార్టిసిపేట్ చేశాను. 2100 అలా అయితే పడింది. నా దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంది, దాని మీద కొన్నాను. నాకు ఒక 100 రూపీస్ ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది. ఓవరాల్ నాకు 2000కి అయితే వచ్చింది, డిస్కౌంట్. క్లియర్గా ఫ్లిప్కార్ట్లో ఎంత కొన్నాను ఏంటి అనేది అయితే ప్రూఫ్ కూడా పెడుతున్నాను మీకు, స్క్రీన్ షాట్స్ ఒకసారి మీరు చూడొచ్చు డిస్ప్లే మీద అయితే క్లియర్గా. మామూలుగా దీని వాల్యూ ప్రజెంట్ వచ్చేప్పటికి 6000 రూపాయలు అయితే ఉంది. వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 5000 అలా పెట్టారు. కార్డ్ డిస్కౌంట్ పోను 4500కి అలా వచ్చింది. ప్రజెంట్ వచ్చి 6000 అయితే ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు 2000 రూపీస్కి కిల్లర్ డీల్ ఇది. కీప్యాడ్ ఫోన్ కూడా రావట్లేదు 2000 రూపాయలు పెడితే. అసలు మనకేమో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది, 4G ఫోన్ ఇది. ఇది వచ్చేప్పటికి మోడల్ ఏఐ ప్లస్ పల్స్ మోడల్. ఇది 4G, ఇది ఏఐ ప్లస్ పల్స్ అనమాట మోడల్. ఇది వచ్చేప్పటికి 4G మొబైల్, 4GB RAM 64GB అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. మనకి ఆ ప్రైస్కి 5000 mAh బ్యాటరీ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాక్స్లో ఛార్జర్ కేబుల్ అన్నీ ఇచ్చారు. 2000 రూపాయల్లో నేను ఇంకా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయను ఈ ఫోన్ నుంచి. ఆ ప్రైస్కి అయితే వర్త్ డీల్. అసలు నేనైతే అనుకోలేదు డెలివరీ అయిద్దని. రాత్రి అంతా అయితే నిద్రలేదు అసలు. ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారులే అనుకున్నా, కానీ నేను వెళ్ళి పొద్దున్నే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ హబ్కి వెళ్ళిపోయి కొరియర్ ఆఫీస్కి వెళ్ళి అయితే తీసుకుని వచ్చేసాను. రాత్రి అయితే పడుకోలేదు అసలు. పొద్దున్నే అలారం పెట్టుకుని 5:30కి అలా లేచిపోయి ట్రాకింగ్ చూసుకున్నాను, డైరెక్ట్ వెళ్ళిపోయి అయితే తీసుకున్నాను. ఫైనల్గా అయితే మొబైల్ అయితే రిసీవ్ అయింది నాకు. నేనైతే రివ్యూ అయితే చేస్తాను, కంప్లీట్ రివ్యూ దీని మీద. మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే.